పూసపాటిరేగ మండలం కొవ్వాడ గ్రామంలో స్వయంభూగా వెలసిన ఆ మహాదేవుని శివలింగం వద్ద కొబ్బరి కమ్మలతో వేసిన పందిరి క్రింద నిర్మించిన శివాలయం వద్ద 4వ సోమవారం 17వ తారీఖున అంగరంగ వైభవంగా గ్రామ సర్పంచ్ కోట్ల రఘు అధ్యక్షతన లక్షదీపారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ఈ శివాలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. ఇక్కడ శివలింగం స్వయంభూగా వెలసిందని, దీనిని తస్కరించేందుకు చూసినా ఈ శివలింగం కదలకపోవటంతో వదిలిపోయారని ఇలా పలు కథనాలు ఉన్నాయన్నారు. ఈ ఆలయంను అభివృద్ధి చేసేందుకు సర్పంచి కోట్ల రఘుతో పాటు గ్రామ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ శివలింగంతో పాటు చుట్టుప్రక్కల దొరికిన శిథిలాలు, విరిగిన దేవతా విగ్రహాలు పరిశీలించి ఈ శివలింగం 13వ శతాబ్దం నాటిదని పురావస్తు శాఖ నిర్ధారించిందన్నారు. మాది విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారం విలేజ్. నేను ఈ గ్రామానికి గత 5 ఏళ్ళుగా సర్పంచ్గా కొనసాగుతున్నాను. గత 5 ఏళ్ళ కింద కూడా మా నాన్నగారు కోట్ల పరిశ్రమ గారు కూడా ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. అయితే మా అదృష్టం ఏమిటంటే మా గ్రామంలో స్వయంభూ శివాలయం ఇక్కడ వెలిచింది. ఈ శివాలయానికి కూడా చాలా పెద్ద విశిష్టత ఉంది. ఈ దేశంలో అనేక స్వయంభూ శివాలయాలు ఉన్నప్పటికీ మా శివాలయానికి చాలా విశిష్టత ఉంది. ఏంటంటే గత 13వ శతాబ్ద కాలంలో సుమారు 700 సంవత్సరాల కిందట మా గ్రామంలో స్వయంభూ శివాలయం వెలిసింది. అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వెలిశారు. విఘ్నేశ్వర స్వామి కూడా ఈ గ్రామంలో వెలిశారు. నందీశ్వరుడు కూడా ఈ గ్రామంలో వెలిశారు. స్వయంభూ శివాలయం యొక్క నీడ సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో పడడం వలన అక్కడ మహిషాసురి వద్దని కూడా అమ్మవారు కూడా అంజమ్మ తల్లిగా మేము పిలుస్తుంటాం. అంజమ్మ తల్లి అక్కడ వెలిచారు. ఈ స్వయంభూ శివాలయం వెలిచిన నాటి నుంచి కూడా మా గ్రామానికి దేనికి కూడా లోటు లేదు. పాడి పశువులు అయితేనేమి, పంటలు అయితేనేమి నిరంతరం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఏ రోజు కూడా మా గ్రామ ప్రజలు తిండికి లోటు లేదు. మా గ్రామ ప్రజలు అనేక రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల కిందటి నుంచి కూడా ప్రతి కుటుంబం కూడా ఉద్యోగాలుగా, ప్రతి కుటుంబంలో కూడా శివుడి యొక్క ఆశీస్సులతో, శివుడి యొక్క అనుగ్రహంతో మా గ్రామంలో ప్రతి కుటుంబం ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా, రాజకీయ నాయకులుగా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. మా గ్రామంతో పాటు మా పరమశివుడి యొక్క అనుగ్రహం మా మండల ప్రజలకైతేనేమి, మన జిల్లా ప్రజలకైతేనేమి, మన నియోజకవర్గ ప్రజలకు ఉండాలని మా గ్రామ ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం మా గ్రామంలో యువకులందరూ కూడా నిరంతరం శివుడి యొక్క సేవ చేయడానికి ముందుకు వచ్చారు. యువకులతో పాటు నేను కూడా యువకులు అడుగుజాడలో నడవాలని నిర్ణయం తీసుకున్నాను. నాకు సంపూర్ణమైన సపోర్టు మా గ్రామ పెద్దలు ఉండడం వల్ల ఈ గ్రామంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. గత 10 ఏళ్ళుగా మా గ్రామంలో యువకులు శివాలయం దగ్గర మహాశివరాత్రి రోజుల్లో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. సోమవారాల్లో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం నేను కూడా 4వ సోమవారం రోజు 1,00,000 దీపారాధన. అయ్యా గురుభ్యో నమః హరి ఓం. ఇది పూసపాటిరేగ మండలం దగ్గర కొవ్వాడ అగ్రహారం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి. ఇక్కడ పూర్వకాలంలో చోళుల కాలంలో ఈ శివాలయం పెద్దలు నిర్మించారని మా పెద్దలు చెప్తారు, గ్రామస్తులు కూడా చెప్తారు. ఈ లింగాన్ని పక్క గ్రామస్తులు ఎవరో తవ్వు కోల్పోదామని తెల్లవారులు తవ్వేస్తుంది. తెల్లవారులు తవ్వితే ఆ లింగం మరి అడుగు కనిపించలేదు. 6 తవ్విన తెల్లవారులు తవ్వారు. తెల్లవారు 5వ గంటకి జనం అందరూ వచ్చేస్తారని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారని మా పెద్దవాళ్ళు కూడా, మా పురోహితులు, మా నాన్నగారు, మా పెద్ద నాన్నగారు, మా తాతయ్య గారు వాళ్ళు కూడా చెప్తుంటారు. చాలా పురాతన శివాలయం ఇది. ఈ శివాలయం దగ్గర ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో, మా సర్పంచ్ గారు కోట్ల రఘు గారు సహకారంతో ప్రతి శివరాత్రి నాడు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా ఇక్కడ జరిపిస్తున్నాం. రేపు వస్తున్న 4వ సోమవారం నాడు కూడా కార్తీక సందర్భంగా ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 120 కొబ్బరికాయల అభిషేకం, సాయంత్రం ఏంటంటే ప్రదోషకాలంలో 1,00,000 దీపారాధన కార్యక్రమాన్ని కూడా కమిటీ వారు, గ్రామస్తులు, సర్పంచ్ గారు ఏర్పాటు చేశారు. భక్తులందరూ విరివిగా పాల్గొని ఈ యొక్క మంచి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వం వారు కూడా మాకు సహకరించి ఈ యొక్క షెడ్ వేసి కోవిలు కట్టించి ఒక ధూపదీపాలు కూడా
నైవేద్యాలకు కూడా ప్రభుత్వం వారు సహకరిస్తే మాలాంటి వాళ్ళకి కూడా ధూపదీప నైవేద్యాలు ప్రభుత్వం వారు ఏదో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఆ బ్రహ్మదేవుడు కూడా పిలిచారు. విష్ణుమూర్తి వారు ఉన్నారు, వినాయక స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా పురాతన కోవిలు ఇది. గ్రామస్తులందరూ సహకారంతో ఈ యొక్క సర్పంచ్ గారు కూడా ప్రతి దానికి సహకరిస్తున్నారు, గ్రామస్తులు కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వారు కూడా మాకు సహకరించి ఈ యొక్క కోవిలికి నిర్మాణం చేస్తారని ఆశిస్తున్నాం.